లక్కీ తెలుగు స్టోరీస్. చేతిలోని కాఫీ కప్పు కింద పడిపోతుంది. అసలు ఆ పేపర్లో ఏముంది? ఆ విషయంతో భానుమతి జీవితం తలకిందులు కాబోతుందా? ఏమైంది భానుమతి? చేతిలో కాఫీ కప్ ఎందుకు పడిపోయింది? ఏ వార్త చూసావు? ఇది మన అభిరామ్ ఫోటోనే కదా? అవును మేడం, రాష్ట్రంలోనే నెంబర్ 1 ఐఏఎస్ ర్యాంకర్ మన అభిరామ్. ఇప్పుడు తెలిసిందా భానుమతి, తను నీ ఆస్తిని చూసి ఎందుకు లొంగలేదో? తన ఆత్మగౌరవం అంటే ఏంటో ఇప్పుడు అర్థమైందా? తను కేవలం ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి కాదు, ఈ జిల్లాలోని, ఈ రాష్ట్రాన్ని శాసించే ఒక గొప్ప అధికారి. అంటే అభిరామ్ కలెక్టర్ అవుతాడా? అవును బాను, రేపు కుర్చీలో కలెక్టర్గా కూర్చున్నప్పుడు నీలాంటి వాళ్ళందరూ అభి ముందు చేతులు కట్టుకోవాల్సిందే. ఒక టాప్ ఐఏఎస్ ఆఫీసర్గా జిల్లాని నడిపించేవాడు నీ ఇంటి గడప దగ్గర ఎలా పడుంటాడనుకున్నావు బాను? ఇప్పుడు నీ ఆస్తులన్నీ, నీ అధికారాలన్నీ వాడి కాలి గోటితో సమానం. నీ చెప్పు చేతుల్లో నడిపించుకోవాలనుకున్నావు, కానీ నువ్వు ఒక వజ్రాన్నే కోల్పోయావు బాను. ఇంతలో వర్ష అక్కడికి వస్తుంది. ఏమిటిది వర్ష? ఇదంతా నీకు ముందే తెలుసా? తెలుసు మమ్మీ. కలెక్టర్ అవ్వాలన్నది అభి ఆశయం మాత్రమే కాదు, తన లక్ష్యం కూడా. అందుకే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ పగలు రేయి కష్టపడి చదివాడు. పెళ్లికి 1 సంవత్సరం సమయం అడిగింది కూడా అందుకే అమ్మా. తను ఒక హోదాలోకి వచ్చాక గర్వంగా నీ దగ్గరకు వచ్చి పెళ్లి మాటలు మాట్లాడదాం అనుకున్నాడు. కానీ నువ్వు మాత్రం తనని తక్కువ చేసి మాట్లాడి తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి కంగారు పెట్టావు. అందుకే తను ఏది బయట పెట్టలేదమ్మా. చూసావా భానుమతి, ఒక కలెక్టర్కి ఉండే అధికారాలు నీకు తెలుసు కదా. రేపటి రోజు మన ఫ్యాక్టరీలు, మన వ్యాపారాలన్నీ అభి సంతకం మీదే నడుస్తాయి. అలాంటి వాడిని నువ్వు అపహాస్యం చేశావు. భానుమతి నోట మాటనే రాదు. పేపర్ చూసిన భానుమతి షాక్లో ఉండగానే దుర్గా చాలా ఆతృతగా ఆశ్చర్యపోతూ లోపలికి పరిగెత్తుకుంటూ వస్తుంది. భానుమతి, ఏంటిది భానుమతి? అసలు నేను నమ్మలేకపోతున్నాను. పేపర్ చూసావా? నీ కాబోయే అల్లుడు అభిరామ్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అట, ఐఏఎస్ సెలెక్ట్ అయ్యాడట భానుమతి. కంగ్రాచులేషన్. భానుమతి ఏమీ మాట్లాడలేక అలాగే నిశ్చేష్టురాలై ఉండిపోతుంది. దుర్గా, చాచా, నేను ఎంత పని చేశాను భానుమతి? నిన్నేదో తెలియక సంబంధం చూసుకుంటున్నావు, స్థాయి లేని వాణ్ణి అల్లుడుగా తెచ్చుకుంటున్నావు అని నిన్ను తక్కువ చేసి మాట్లాడాను బాను. నన్ను క్షమించు. నీ అదృష్టం మామూలుది కాదు బాను. జిల్లాని శాసించేవాడు నీ అల్లుడు అవ్వడం అంటే అబ్బా, నీ లెవలే మారిపోతుంది పో. రామలింగం దూరం నుండి ఇదంతా గమనిస్తూ నవ్వుకుంటూ ఉంటాడు. అబ్బా చూడు భానుమతి, అభిరామ్ మన జిల్లాకే కలెక్టర్ అయితే ఇక మనకు ఎదురే ఉండదోయ్. మన ఆస్తులు, మన ఫ్యాక్టరీలు, మన కొత్త కంపెనీల పర్మిషన్లు అన్నీ ఆయన చేతుల్లోనే ఉంటాయి. ముందే చెప్తున్నా, నా ఫ్యాక్టరీల విషయంలో ఏదైనా చిన్న సమస్య వచ్చినా నీ అల్లుడితో చెప్పి రికమెండ్ చేయాలి. మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయనతో మాట్లాడాల్సింది నువ్వే. భానుమతి తలదించుకుని ఈ మాటలన్నీ వింటుంది. మన దగ్గర ఎంత గొప్ప ఆస్తులు ఉంటే ఏంటి భానుమతి, అధికారం ఆయన చేతుల్లో ఉంది. నీ కూతురు చాలా అదృష్టవంతురాలనుకో. నిజంగా వజ్రం లాంటి వాడిని పట్టావబ్బా. జిల్లా కలెక్టర్ అత్తగారు అంటే ఇక నిన్ను ఎవరైనా ఎదిరించగలరా? వెళ్ళొస్తాను, వెంటనే అల్లుడికి నా తరఫున కంగ్రాట్స్ చెప్పు అంటూ దుర్గా ఉత్సాహంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చూసావా భానుమతి, నిన్నటి వరకు నిన్ను గేలి చేసిన దుర్గానే ఇప్పుడు నీ కాళ్ళు పట్టుకునేంత పనే చేసింది. ఇప్పటికైనా నీకు అర్థమైందా? ఆస్తి కంటే అధికారం, హోదా చాలా గొప్పదని. ఇప్పటికైనా కొంచెం ఆలోచించు భానుమతి. రామలింగం మాటలు వింటున్న భానుమతి తలదించుకుని అలాగే ఉంటుంది. ఐఏఎస్ ర్యాంక్ సాధించి జిల్లా కలెక్టర్ కాబోతున్న వాడిని నువ్వు డబ్బుతో ఎలా కొనాలనుకుంటావు? ఆ విషయం వింటేనే నాకు ఒళ్ళు మండిపోతుంది. ఆ మాటలు విని షాక్ అయిన భానుమతి, ఏంటి మీరేం మాట్లాడుతున్నారు? నేనేంటి డబ్బుతో కొనడం ఏంటి? వాడు ఏమైనా చెప్పాడా? వాడు అబద్ధాలు చెప్తే మీరు నమ్ముతారా? ఇక నటించింది చాలు భానుమతి, నీ అబద్ధాలు ఇక సాగవు. నాకు నిజాలన్నీ తెలుసు. నువ్వు అభికి 10 కోట్ల ఆశ చూపించి వర్షాన్ని వదిలేయమన్న విషయం నాకు ముందే తెలుసు. ఆ మాట విని కంగు తిన్న వర్ష, నాన్నా ఏం చెప్తున్నారు మీరు? అమ్మ అభికి డబ్బు ఆశ చూపించిందా? అసలు ఏం జరిగింది నాన్నా?
అవును వర్ష, అభి నీ మీద ఉన్న ప్రేమతో, మీ అమ్మకు ఇచ్చిన గౌరవంతో ఈ నిజాన్ని మింగేశాడు. కానీ మీ అమ్మ మాత్రం ఈ విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి నీ చేత అభికి ఇల్లరికం షరతు పెట్టించి గొడవలు సృష్టించింది. తన దుర్బుద్ధితో మీ ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టింది. వర్ష తల్లి దగ్గరికి వెళ్ళి అసహ్యంగా చూస్తూ, అమ్మా, నువ్వు ఇలాంటి దానివని అనుకోలేదమ్మా. మనసులో ఇంత విషం పెట్టుకుని పైన నాటకాలు ఆడుతున్నావా? అభినే కొనేయాలని చూసావా అమ్మా? తనకి డబ్బు పిచ్చి ఉందని నాకు అబద్ధాలు చెప్పి తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా నా చేత ఇల్లరికం మాట మాట్లాడించావు కదమ్మా. ఛీ, నిన్ను నా తల్లి అని చెప్పుకోవడానికే అసహ్యంగా ఉంది. భానుమతి తలదించుకొని మౌనంగా ఉంటుంది. నానా, నేను తప్పు చేశాను. అమ్మ మాటలు నమ్మి అభిని నిలదీశాను. ఇప్పుడు నేను ఏ ముఖం పెట్టుకొని అభిని చూడాలి? తల్లి వైపు చూస్తూ నీ పంతం నెగ్గించుకోవడానికి నా జీవితాన్ని పనంగా పెట్టావమ్మా. నా జీవితాన్ని నాశనం చేశావు. భానుమతి కన్నీళ్లు పెట్టుకుంటున్న వర్షను చూసి, వద్దు తల్లి, నన్ను క్షమించు. నా ఆస్తి పిచ్చితో కళ్ళు కనబడలేదు. అభిరామ్ ఎంత గొప్పవాడో ఇప్పుడు నాకు అర్థమైందమ్మా. నానా, నేను ఇప్పుడే అభిరామ్ను చూడాలి, పదండి వెళ్దాం అంటూ అందరూ బయలుదేరుతారు. అభిరామ్ ఇంటి దగ్గర ఐఏఎస్ సాధించిన సంతోషంలో అతని తల్లిదండ్రులు ఆనందంగా ఉంటారు. అప్పుడే రామలింగం, భానుమతి, వర్ష అక్కడికి వస్తారు. అందరి ముఖాల్లో ఒక రకమైన అపరాధ భావం కనిపిస్తుంది. రామలింగం ముందుకు వచ్చి అభిరామ్ చేతులు పట్టుకొని, అల్లుడు గారు, ముందుగా మీకు శుభాకాంక్షలు. మీరు ఐఏఎస్ సాధించి ఈ జిల్లా కలెక్టర్ కావడం మా అందరికీ గర్వకారణం. చాలా థ్యాంక్స్ మామగారు. రండి, ఇలా వచ్చి కూర్చోండి. నీ పక్కన కూర్చునే హక్కు కూడా మేము కోల్పోయాం బాబు. ఈరోజు నువ్వు కలెక్టర్ అయ్యావని మేము ఇక్కడికి రాలేదు. మేము చేసిన తప్పుకి క్షమాపణ కోరడానికి వచ్చాం. తన తల్లి చెప్పుడు మాటలు విని వర్ష ఇలా చేసింది. దాన్ని పెద్ద మనసు చేసుకొని క్షమించు బాబు. మీరు ఎంత మాట అంటున్నారు మామగారు? నాకు ఎవ్వరిపై కోపం లేదు. వర్షపై ఉన్నది కేవలం ప్రేమ తప్ప మరేదీ కాదు. ఏంటి వర్ష, అలా దూరంగా ఎందుకు నిలబడ్డావు? ఇక్కడికి రా. వర్ష కళ్ళలో నీళ్లతో మెల్లగా అభిరామ్ దగ్గరికి వస్తుంది. అభి, నన్ను క్షమించు. అమ్మ మాటలు నమ్మి నిన్ను ఎంతగానో బాధ పెట్టాను. నాకు తెలుసు నువ్వు నా కోసం ఇంత కష్టపడుతూ ఉంటే నేను మాత్రం నిన్ను అవమానించాను. సారీ అభి, అండ్ కంగ్రాచులేషన్. అభిరామ్ వర్ష చేతులు పట్టుకుని దగ్గరకు తీసుకుని, పిచ్చి వర్ష, సారీ ఎందుకు? ఈరోజు నేను ఐఏఎస్ అయ్యానని, హోదా వచ్చిందని నువ్వు ఇక్కడికి రాలేదు. అసలు ఏమీ లేని రోజుల్లో నువ్వు ఒక సామాన్యమైన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నప్పుడు నువ్వు నా చేతులు పట్టుకొని నా పక్కనే నిలబడ్డావు. ఆ రోజులని నేను ఎప్పటికీ మర్చిపోలేను వర్ష. భానుమతి పశ్చాత్తాపంతో అభిరామ్ ముందుకు వస్తుంది. బాబు అభిరామ్, నీ ముందు నిలబడే అర్హత నాకు లేదు. ఆస్తి అహంకారంతో, పరువు అనే పిచ్చితో కళ్ళు మూసుకుపోయి నిన్ను డబ్బుతో కొనాలని చూశాను. దయచేసి పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమిస్తావా బాబు? అయ్యో భానుమతి గారు, మీరు పెద్దవారు, క్షమాపణలు వద్దు. మీరు వర్షని ఎంత ప్రేమిస్తున్నారో నాకు తెలుసు. తన భవిష్యత్తు గురించి మీరెంత ఆందోళన పడ్డారో అది తప్పు కాదండి. కానీ ప్రేమని డబ్బుతో కొనలేమని ఈరోజు మీకు అర్థమైంది. అది చాలు. షబాష్, అది అల్లుడు గారంటే. ఒక జిన్నాని పాలిచ్చే అధికారికి ఉండాల్సిన సహనం, క్షమాగుణం అన్నీ మీలో పుష్కలంగా ఉన్నాయి. భానుమతి, ఇకనైనా పెళ్లి పనులు మొదలుపెట్టు. మన అల్లుడు గారు కలెక్టర్ హోదాలో మన ఇంటికి రావాలి. వర్ష అభిరామ్ వైపు గర్వంగా చూస్తూ తన చెయ్యి పట్టుకుంటుంది. రాఘవయ్య గారు, గతంలో జరిగినవన్నీ మర్చిపోండి. నా కూతురు వర్ష అంటే నాకు ప్రాణం. మాకున్న ఆస్తిపాస్తులన్నీ వర్షకి, అల్లుడు అభిరామ్కే చెందుతాయి. ఈ పెళ్లిని మనమందరం కలిసి చాలా ఘనంగా జరిపిస్తాము అని అనుకుంటారు. గారు, మీరు మీ ఆస్తి గురించి, పెళ్లి వైభవం గురించి చెప్తున్నారు, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మేము మా పిల్లల్ని సంస్కారంతో పెంచాము. ఆస్తుల కంటే విలువలు, ఆత్మగౌరవం ముఖ్యమని నేర్పించాం. మా వాడు మీ అమ్మాయిని మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాడు కాబట్టి, ఆ ప్రేమని మేము గౌరవించాలి కాబట్టి ఈ పెళ్లికి ఒప్పుకున్నాము. భానుమతి ఆ మాటలన్నీ మౌనంగా వింటుంది. నాదొక చిన్న షరతు భానుమతి గారు. మాది చాలా సామాన్యమైన మధ్యతరగతి కుటుంబం. రేపు మీ కూతురు వర్ష మా ఇంటికి కోడలుగా వచ్చేటప్పుడు కేవలం మా ఇంటికి కోడలుగా రావాలి. కోట్లు ఆస్తి ఉన్న అమ్మాయిగా కాదు. ఆస్తులు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి, కానీ బంధాలు శాశ్వతం. రాఘవయ్య గారు, మీ మాటలు వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇక మన అందరం కలిసిపోవడమే తర్వాయి భాగం. రాఘవయ్య గారు,
నన్ను క్షమించండి. డబ్బున్నదన్న అహంకారంతో నా కళ్ళు మూసుకుపోయాయి. కానీ ఈరోజు మీ మాటలు విన్నాక నా మూలాలు ఏమిటో నాకు గుర్తొచ్చాయి. ఇలాంటి గొప్ప సంస్కారం ఉన్న ఇంటికి నా కూతుర్ని పంపడం నేను చేసుకున్న అదృష్టం. ఆస్తి కంటే మనిషి విలువలు గొప్పదని నాకు ఈరోజు అర్థమయ్యింది. గతం గతహ భానుమతి గారు, వచ్చే నెల మంచి ముహూర్తం ఉంది. మన అబ్బాయి కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మనం అందరం కలిసి ఘనంగా పెళ్లి జరిపించాలి. కలెక్టర్ గారు, మీకు ఇది ఇష్టమే కదా? అభిరామ్ నవ్వుతూ వర్ష వైపు చూసి, అలాగే అండి, మీరు ఎలా అంటే అలాగే. వర్ష కళ్ళలో ఆనంద బాష్పాలతో, నాన్నగారు చెప్పినట్టు నాకు కావాల్సింది ఈ ఆస్తి కాదు, ఈ ఇంటి కోడలిగా మీ అందరి ప్రేమ మాత్రమే నాకు దక్కాలి. థ్యాంక్ యూ అభి, నాకు ఇంత మంచి కుటుంబాన్ని ఇచ్చినందుకు. రామలింగం, రాఘవయ్య ఒకరినొకరు కౌగిలించుకుంటారు. భానుమతి మనస్ఫూర్తిగా అందరినీ చూస్తూ నవ్వుతూ ఉంటుంది. ఒక గొప్ప ఆశయంతో ప్రేమ కథ సుఖాంతంగా ముగుస్తుంది.